ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఇప్పుడు ఈ క్లాస్లో పాండురంగ మహత్యం అని చాలా కాలం క్రితం ఎన్టీఆర్ యాక్ట్ చేసిన అద్భుతమైన పిక్చరు. ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్. అన్నమయ్య రామదాసు తీసిన తర్వాత స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, రాజేంద్రరావు మీరు ఈ 2 సినిమాలు తీశారు, పాండురంగ మహత్యం కూడా తీస్తే బాగుంటుందని అన్న తర్వాత ఆ సినిమా చూశాను. చాలా అద్భుతంగా చేసిన సినిమా అది, పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో. సేమ్ సినిమా బాలకృష్ణలో తీయాలని డిసైడ్ చేసుకున్నాం. పిక్చర్ అంతా బాలకృష్ణతో తీయటానికి చాలా హ్యాపీగా స్క్రిప్ట్ కానీ ఎన్ని వర్కౌట్ చేసాం. కానీ మొదటి నుంచి నాకు భయం ఉండేది. ఆ రోజుల్లో ఆత్రేయ గారు చాలా అద్భుతంగా రాసిన ఆ పాట అమ్మ అని అరిచిన ఆలకించమ్మ అనేది చాలా హిట్ సాంగ్. అంతకన్నా గొప్ప పాట మనం చేయగలమా అనేది భయం ఉండేది. అయినా కూడా ఛాలెంజ్గా తీసుకుని అశోక్ తేజతో ముందు ఈ మాట చెప్పి, ఏమండి ఆత్రేయ గారు అల్టిమేట్గా రాశారు ఆ రోజుల్లో, అంతకన్నా బాగా వస్తేనే ఈ సిచ్యువేషన్ పెట్టుకుందాం అని చెప్పిన తర్వాత అశోక్ తేజ చాలా అద్భుతంగా చేశాడు. కీరవాణి దాన్ని మించిన ఛాలెంజ్తో ట్యూన్ చేశాడు. ఆ పాట పిక్చరైజేషన్కి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అటువంటి సిచ్యువేషన్లో డైరెక్టర్గా ఏం జాగ్రత్తలు తీసుకున్నాం డిస్కస్ చేద్దాం. నాకు ఇంకో ఛాలెంజ్ ఏంటంటే, నా ఫేవరెట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఫాదర్ వేషం వేశారు. ఆయన ఉండగా టోటల్ సాంగ్లో ఫాదరు మదర్ అందరూ ఉంటారు. ఆయన ఉండగా ఆయన్ని మెప్పించే విధంగా తీయాలి అనే ఛాలెంజ్ ఒకటి ఉంది. ఎందుకంటే ఆయన సిచ్యువేషన్స్ కానీ అద్భుతమైన సీన్స్ తీసిన డైరెక్టరు. ఆయన ఎదురుగా ఒక పాట తీయటం అంటే కత్తి మీద సాంగ్ లాంటిది అనమాట. ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటంటే, అప్పటి వరకు బాలకృష్ణ క్యారెక్టరు తల్లిని తండ్రిని కుటుంబాన్ని లెక్క చేయకుండా ఎప్పుడూ అమ్మాయిల పిచ్చితో అనేక దేశాలు తిరుగుతూ ఉంటాడు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు 2 అమ్మాయిలు అమ్మడబడి ఒక ఫారెస్ట్లో ఒక ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యి ఒక ఋషితో ఆర్గ్యుమెంట్ వస్తుందన్నమాట. ఆ క్యారెక్టర్ మోహన్ బాబు వేశాడు. ఆ ఆర్గ్యుమెంట్లో ఆవేశంగా ఆ ఋషిని కాలుతో తంతాడనమాట. తన్నేటప్పటికీ అతని కాళ్ళు చచ్చిపడిపోతాయి, అంటే పక్షవాతం వచ్చేస్తాం 2 కాళ్ళకి. అప్పుడు ఆ ఋషి చెప్తాడనమాట, నువ్వు చేసిన పాపాలు ఎంత అంత కాదు, ఎప్పుడైతే నీ కన్న తండ్రి కన్న తల్లి క్షమిస్తారో అప్పుడే నీకు మళ్ళీ విముక్తి కలుగుతుందని చెప్తానమాట. న్యాచురల్గానే కాళ్ళు చచ్చిపడిపోయిన తర్వాత అతనిలో రిపెంటెన్స్ వస్తుంది, చేసిన పాపాలన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు అమ్మని నాన్నని తలుచుకుని వాళ్ళిద్దరిని రీచ్ అవ్వటం కోసం కాళ్ళు లేకుండా రీచ్ అవ్వాలంటే డేకుతూ వెళ్ళాలి. ఆ సిచ్యువేషన్ని ఎలా మేనేజ్ చేసి తీశాను అనేది ఒకసారి చూద్దాం. ఇలాంటి సాంగ్స్ తీసేటప్పుడు, ఎందుకంటే సిచ్యువేషన్ ప్రకారం అతను 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. పక్షవాతం వచ్చిన చెయ్యి కానీ పక్షవాతం వచ్చిన కాలు కానీ ఎక్కువసేపు చూపిస్తే ఆడియన్స్ రిలీజ్ చేసుకోలేరు అన్నమాట. ఆల్రెడీ చెప్పాం కాబట్టి అదొకటే కాకుండా సెలక్షన్ ఆఫ్ లొకేషన్, అతనిలో మార్పు వచ్చింది చెప్తున్నాం, రిపెంట్ అవుతున్నాడని చెప్తున్నాం. యాక్చువల్గా కాళ్ళు పోవాలని శాపం పెట్టినప్పుడు అడవిలో దొరుకుతుంది. సాంగ్ స్టార్టింగ్ అడవిలోనే స్టార్ట్ చేయొచ్చు, కానీ అతనిలో రిపెంటెన్స్ వచ్చిందని ఆడియన్స్ కూడా నమ్మాలంటే బ్యాక్గ్రౌండ్ అంతా టెంపుల్స్ లాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పేసి, సో సెలక్షన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మెయిన్ ఇంపార్టెంట్గా ఉండాలి ఇటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు. సో కొన్ని రూయిన్ టెంపుల్స్, కొన్ని రూయిన్ పిల్లర్స్, అంటే రూయిన్ అయిపోయిన వాడు మళ్ళీ మామూలు అవడానికి ఎలా అనేది ఒక టోటల్ స్టోరీ లాగా రాసుకున్నాను అనమాట. స్టోరీ బోర్డు తయారు చేసుకున్నాను. ఇప్పుడు వరకు చూసిన దాంట్లో ఏంటంటే, చూస్తానికి చచ్చుబడిన కాళ్ళు సైడ్ యాంగిల్ పెడితే త్రూఅవుట్ ప్రతి షాట్లోనూ ఆ కాళ్ళు లాక్కుంటే లేదా అసహ్యంగా ఉంటుందని చెప్పేసి ప్రతి షాట్ ఫోర్గ్రౌండ్లో ఒకటి పెట్టి ఒట్టి ఫేసును బాడీ కనపడేట్టు పెట్టి కాళ్ళు డేకుతున్నట్టే కనపడుతుంది. కాబట్టి కొంచెం ఆడియన్స్కి జుగుసుగా ఉండేది అవాయిడ్ చేసాం అనమాట. అందులో టాప్ యాంగిల్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టాప్ యాంగిల్లో యాక్చువల్గా ఒకసారి ఆయన చూపించాలి కనుక టాప్ యాంగిల్లో రాళ్ళన్నీ గరుగ్గా ఉన్నాయి. అతను చాలా ఇబ్బంది పడుతూ ఆ గరుకు రాళ్ల మీద మట్టి మీద ఇబ్బంది పడుతూ వస్తున్నాడని చెప్పాలి. టాప్ యాంగిల్లో జాగ్రఫీ చెప్పినా కూడా లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఒక కమ్మ అడ్డం ఉంటుంది, ఆ కాళ్ళు మట్టుకు కవర్ చేస్తాం అనమాట. సో
ఎంత కురిగిపోయినా లేకపోతే పక్షవాతం వచ్చినా కూడా స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద చూపించినప్పుడు అసహ్యంగా ఉంటుంది కనుక కొన్ని ఆడియన్స్కి కాస్త చూపించేసి మిగతా అంతా కవర్ చేసి తీసాను. అది క్లియర్గా ప్రతి చోట అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ నుంచి ఎవరి కోసం పాడుతున్నాడో వాళ్ళని రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వటం ఒకేసారి మదర్ని తండ్రిని రీచ్ అయితే ఇద్దరు ఉండగా చేయాల్సి వస్తుంది. అందుకనే సపరేట్ చేయటం ముందు తల్లితో చరణంలో తల్లితో ఉంది కాబట్టి తల్లితో జరగడానికి వీలుగా లొకేషన్లో కోనేరులో నీళ్లు కోసం వచ్చింది, ఆయన సంజయ్ వార్చుకుంటున్నాడు, ఈవిడ ముందు బయలుదేరింది. ఫస్ట్ ఈవిడ చూడటం షాట్ వేసాం అనమాట. ప్రతి షాటు ఒక నంది సజెషన్లోనో ఒక పిల్లల సజెషన్లోనో ఒక పవిత్రమైన బ్యాక్గ్రౌండ్లో ఉండేటట్టు క్రియేట్ చేసాం అనమాట. ఫస్ట్ ఏంటి, ఆ బీజంలో ఒక యాక్షన్ జరగాలి. ఏం జరగాలి, నీళ్లు తెస్తుంది, నీళ్ళే ఎందుకు తేవాలి అంటే ముందే ఆలోచన పెట్టుకున్నాను అనమాట. దగ్గర రాగానే కొడుకుని చూడంగానే ఆ షాక్తో బిందె వదిలేస్తే ఆ బిందెలో వాటర్ ఆవిడ పాదాల మీద పడి ఆ పాదాలకి కడుగుతూ లైన్ మొదలు పెట్టాలని ముందు నేను ఫిక్స్ చేసుకున్నాను. సో ఇటువంటి పాటలు తీసేటప్పుడు ఏంటంటే ఆర్టిస్టులకి ఏ యాక్టివిటీ ఇవ్వాలి, ఆ యాక్టివిటీ ద్వారా మనం చెప్పాల్సింది చెప్పాలి. ఊరికినే ఆ అమ్మాయి బిందుతో వచ్చింది, బిందు పక్కన పెట్టి బాబు ఇలా అయిందా అని ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు. బట్ దాన్ని కూడా వాడుకోవాలంటే ఫస్ట్ టైం దూరంగా మాట వింది దగ్గరికి వచ్చి చూసేటప్పటికి కాళ్ళు చచ్చుబడిపోయిన అర్థం. ఇది ఒక్కసారి బిందు వదిలేసేటప్పటికి ఆ పాదాల మీద న్యాచురల్గానే నీళ్లు పడి ఆ పాదాలని కడుగుతూ అమ్మా నన్ను క్షమించు అని చెప్పటం. సో స్టోరీ బోర్డు క్లియర్గా వేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా లొకేషన్ ముందు చూసుకుని 2-3 రోజుల ముందు లొకేషన్కి వెళ్ళి ఎక్కడ ఏ ఆర్టిస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వచ్చేటప్పటికి పర్ల ఎండ్ అవ్వాలి, ఎక్కడ వచ్చేటప్పటికి బీజం చేయాలి అన్నీ డిసైడ్ చేసుకోవాలి. స్టోరీ బోర్డు వేసుకుంటే అంటే నేను స్టోరీ బోర్డు రాయను కానీ నా మైండ్లో స్టోరీ బోర్డు ఉంటుందన్నమాట. అదే కాకుండా ఇటువంటి పాటలు తీసేటప్పుడు ఆర్టిస్టులు ఎప్పుడు నుంచోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎందుకంటే ఇతను లేవలేడు. సో వాళ్ళు కూర్చున్నట్టు చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టిస్టులకి మామూలుగా అయితే ఇప్పుడు ఇలా చేయండి అమ్మని కావాలించుకోమని చెప్పచ్చు. ఇప్పుడు కాళ్ళు లేనివాడు ఏం చేయాలంటే మనం ముందు ఏం యాక్ట్ చేయాలో నేర్చుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కాళ్ళు పట్టుకోవాలి, ఎప్పుడు ఆవిడ నేల మీద కూర్చోవాలి, ఎప్పుడు ఆవిడని ఎంప్రెస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం కూడా ఏం చేయాలనేది చూపించడానికి రెడీగా ఉండాలన్నమాట. ఇప్పుడు తిరిగి చూస్తే ఫాదర్ వస్తున్నాడు. ఇప్పుడు ఫాదర్ దగ్గరికి మళ్ళీ ఆ బీజంలో యాక్టివిటీ ఉండాలి. అమ్మతో యాక్టివిటీ అయిన తర్వాత తిరిగి చూస్తే ఫాదర్ వస్తున్నాడు. నెక్స్ట్ ఫాదర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ బీజంని ఎంగేజ్ చేయాలి. ఆ బీజంలో ఏం చేయాలి, ఒక్కసారి ఇద్దరు కలిసి ట్రై చేస్తారు. లేపడానికి ట్రై చేస్తే ఇంపాసిబుల్, మళ్ళీ కుప్పకు కూలిపోతాడు. దాంతో విశ్వనాథ్ గారు కూడా రాయి మీద కూర్చుండిపోతాడు అనమాట. ఫస్ట్ లైన్ అవ్వగానే ముందు మదర్కి యాక్టివిటీ లేదు కనుక మదర్ని అవుట్ చేస్తాం, ఎందుకంటే తర్వాత జరగబోయేదానికి లింక్ చేసుకున్నాం. సో అప్పుడు నాన్న సబ్జెక్టు కరెక్ట్గా వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. నాన్నతో డైరెక్ట్గా మొదటి నుంచే అక్కడ దండం పెట్టి ఫేస్ దగ్గరికి వెళ్తే ఇబ్బంది అని చెప్పేసి నాన్న ఒళ్ళో తలబెట్టి లైన్ స్టార్ట్ చేశాను అనమాట. గుండెల మీద ఆడుకున్నానని, నీ వేలు పట్టుకుని లోకం అంతా చూశానని. సో ఇదేంటంటే యాక్చువల్గా పొజిషన్స్ కూడా మనమే యాక్ట్ చేసి చూపించాలి. జనరల్గా క్రేన్ ఎందుకు వాడాలండి, టాలీ ఎందుకు వాడాలండి, అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. కొన్ని లైన్స్ తెలియకుండా నన్ను ఇంప్రెస్ చేస్తాను. అందులో అద్భుతంగా అశోక్ తేజ రాసిన లైన్లో అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక ఇచ్చినని. సో ఆ షాట్ అప్పుడు యాక్చువల్గా క్రేన్ అలా పైకి వెళ్తుంది. క్రేన్ ఎందుకు వాడాలి అంటానికి తెలియకుండా ఇవన్నీ వర్కౌట్ అవుద్ది. అక్కడ అమ్మకు పాదాలు కడిగాడు, ఇక్కడ నాన్న కాళ్ళు పట్టుకోవడానికి నాన్న పూజిస్తే ఆదిదేవున్నే పూజించినట్టు అన్నప్పుడు పెట్టి ఆ తర్వాత లేచినప్పుడు ఆయన తండ్రి చెప్పడం తీసుకుని అప్పుడు ఆ తర్వాత దండం పెడతాం. ఫస్ట్ కనపడినప్పుడు దండం పెట్టకుండా. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ చెయ్యి ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు దండం పెట్టాలి, ఎప్పుడు ఒళ్ళో పడుకోవాలి, ఇవన్నీ కూడా మనం యాక్ట్ చేసి చూసుకుంటేనే ఇంత పర్ఫెక్ట్గా తీయాల్సి వస్తుంది అన్నమాట. ఇందులో చాలా అద్భుతంగా అశోక్ తేజ రాసిన లైను, మర్చిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. ఆ టైంకి ఆ అమ్మాయి అక్కడ ఇంటర్గట్లో పూజ చేసినట్టు చూపించి దాని తాలూకా వస్తువులు తీసుకొచ్చినట్టు పెట్టి అటు తిరిగి అప్పుడు మర్చిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా అని పాడటం. తండ్రి మన్నించమన్నప్పుడు కట్ షాట్ చేయొచ్చు, కానీ సేమ్ షాట్లో తండ్రి చెయ్యి భుజం మీద పడితే ఆ స్పర్శకి తిరిగి మళ్ళీ తండ్రితో చెప్పటం. ఇవన్నీ ఏంటంటే డీటెయిల్డ్గా మీరు గమనించాలన్నమాట. అందులో కట్ షాట్ చేస్తే అంత ఎమోషన్ రాదు. కలనైనా నన్ను క్షమించొద్దని చెప్పి
ఆయన చేతులు తీసుకుని తన చెంపలు వాయించుకోవటం అనేది పాట క్లైమాక్స్కి వెళ్ళింది అనమాట. ఏదైనా కూడా దేవుడి దయతోనే అవుతుందని ఒట్టి ఈవిడ తీసుకొచ్చి అది రాస్తే కార్డులు వచ్చినట్లు నమ్మరు కనుక ఎక్కువ షాట్లు నరసింహస్వామిది దండకం అవన్నీ వేసి మళ్ళీ అతనికి కార్డులు వచ్చినాయని చెప్పి ఇప్పుడంటే అల్టిమేట్గా ఏంటంటే ఇటువంటి పాటలు తీసినా కూడా అల్టిమేట్లీ దైవబలం కూడా యాడ్ అయిందని చెప్పడం కోసం లాస్ట్లో ఆ దండకం పెట్టేటప్పటికి సాంగ్ కన్విన్సింగ్గా పూర్తయింది. అప్పుడు కానీ నాకు ఆ పాండురంగడిని కన్నా తక్కువ లేకుండా తీయగలిగాం అనే నమ్మకం వచ్చింది.